బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు, భారీగా చేతులు మారినట్టుగా వస్తున్నటువంటి వార్తలు నిజమేనా, ఒక ట్రస్ట్కి ఆయన ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించి బాండ్ ఇప్పించిన మాట వాస్తవమేనా, ఎన్నో రకాలైనటువంటి స్పెక్యులేషన్స్కి మీరు తెరదించాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి జీవో నెల రోజుల్లోనే మార్చి ఇంకో జీవో ఇచ్చి మరి అదే కంపెనీకి దారదత్తం ఎందుకు చేశారో దీని మీద ఎందుకు ఎంక్వైరీ వేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ సివిల్ సప్లైస్ అంశంలో కూడా నేను చాలా స్పష్టంగా ఆధారాలతోటి బహిరంగ లేఖ రాశాను, మీడియాతో మాట్లాడాను. దాని మీద ముఖ్యమంత్రి గారికి కూడా బహిరంగ లేఖ రాసి దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయలేదు. దాంట్లో జరిగిన అవకతవకల మీద ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదంటే ఇప్పటి వరకు మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలేదో మరి జరిగిన అవినీతి ఒప్పుకున్నట్టేనని నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాదు అమృత్ పథకంలో కూడా జరిగినటువంటి అవకతవకలు గ్లోబల్ టెండర్ కాదని చెప్పి లోకల్ టెండర్లకు ఇచ్చి మ్యానిపులేట్ చేసి మీరు అనుకున్నటువంటి ఆస్థాన గుత్తేదారులకు ఇచ్చిన అంశాన్ని కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను, మీడియా పరంగా మాట్లాడాను. ఇప్పటివరకు దాని మీద ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని వెనుక మతలబ్ ఏందో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ అంశంలో కూడా ఆయన ఇచ్చినటువంటి ఫేక్ బ్యాంక్ గ్యారంటీ అంశం అయితేనేమి, ఆయన ఒక మంత్రిగా ఉండి ఆయన కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే 1350 కోట్ల కాంట్రాక్ట్ తీసుకోవడం అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా? అంతేకాకుండా ఇది ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కంపెనీకి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధంతో పాటు ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పాటు అధికార దుర్వినియోగంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉన్నదో దాన్ని బట్టి తేట తెల్లమవుతుంది, స్పష్టమవుతుంది. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అది ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి దాని మీద చర్య తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. కర్ణాటక వాల్మీకి స్కామ్కి సంబంధించిన డబ్బు హైదరాబాద్ అకౌంట్కి వచ్చినట్టుగా నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పాను. ఆ ఎంక్వైరీ ఇప్పటి వరకు డబ్బులు ఎవరి అకౌంట్లోకి వచ్చాయి, డబ్బులు ఎటు డైవర్ట్ అయినాయి అంశం మీద ఇప్పటి వరకు స్పష్టత లేదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఆరోపణలు చేసినా దాని మీద స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వంని మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సీఎం గారి సొంత అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగినటువంటి 4500 కోట్లతో నిర్మిస్తున్నటువంటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంలో జరిగినటువంటి టెండర్ల గోల్మాల్ కానివ్వండి, లేకుంటే రేపు ఈరోజు క్యాబినెట్లో మీరు అప్రూవ్ చేసినటువంటి మల్లన్న సాగర్ ఏ ఆస్థాన గుత్తదారులకు మీరు ఇవ్వబోతున్నారు, ఏ రకంగా దాన్ని ఫస్ట్ హ్యామ్లో అని చెప్పారు, హ్యామ్ నుంచి దాన్ని ఇప్పుడు జైకా ఫండ్స్ కోసం మీరు అప్రూవ్ తెచ్చుకొని మీ ఆస్థాన గుత్తదారులు ఖచ్చితంగా ఎవరికి ఇస్తున్నారో మాకు తెలుసు. ఈ రకంగా కేవలం మీరు చేస్తున్నటువంటి అవినీతి, మీరు చేస్తున్నటువంటి మోడస్ ఆపరెండి ప్రతి శాఖలో ఈ రకంగా ఒకవైపు కాంట్రాక్టులు గుత్తదారులకు ఇచ్చుకుంటూ
అనేకమైనటువంటి భూకుంభకోణాలు, అనేకమైనటువంటి అంశాలు నేను చెప్పాను. ఖచ్చితంగా అన్ని అంశాల మీద భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి ప్రజల్లోకి వెళ్తుంది. పూర్తిగా అంశాల మీద మేము పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.